అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తుంటే ఆయన ప్రభుత్వాన్ని ఆయనే ప్రశ్న చేస్తున్నాడు. అంటే ఎక్కడున్నా సరే మొన్న 3 సార్లు 4 సార్లు ఇక్కడ ఇది జరుగుతుంది అక్కడ అది జరుగుతుంది అని ఆయన ఎక్కడికి చూసినా క్వశ్చన్ చేస్తున్నాడు. దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి అన్న ప్రభావం చూపిస్తుంది అంటారా, లేకపోతే ఆయన ఇది ఒక కొత్త విధానం అనుకోవాలా పవన్ కళ్యాణ్ గారు? మేబీ ఎందుకు అనుకుంటున్నా అంటే పవన్ కళ్యాణ్ నేను ఒక ప్రశ్నిస్తాను అనే ఒక గొంతుకతో పార్టీ పెట్టాడు. ఒకవేళ జనాల మైండ్ సెట్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఒకటి, ఇప్పుడు ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటే రాజకీయంలో జనాల్ని వ్యూహాలని పసిగట్టడంలో పవన్ దిట్ట. ఇప్పుడు శాసనసభలో ప్రతిపక్షం అనేది లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కానీ 90% ఇంకా అసెంబ్లీకి వస్తారు వారి గ్యారెంటీ లేదు. కాబట్టి ప్రతిపక్ష పాత్రను కూడా తానే నిర్వహించాలా అని అనుకుంటున్నాడేమో నా ఒపీనియన్. ఎందుకంటే అటు ప్రభుత్వంలో ఉంటూ ఇటు ప్రతిపక్షాన్ని చేసుకుంటూ రెండింటిని డైమండ్. ఇప్పుడు మధ్యలో జగన్ గారు వస్తే మేము ఈ ప్రశ్నించాము, ఈ ప్రభుత్వం నుంచే చేసాము, మధ్యలో జగన్ గారికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నది నా అభిప్రాయం. అంటే ఇది ఒక కొత్త విధానం, దీనివల్ల ప్రజలకు కొంచెం మేలు జరుగుతుంది ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం వల్ల అని అనుకోవచ్చు అంటారా? కొంతవరకు మేలు జరుగుతుందండి, కానీ ఇంకా మేలు జరగాలంటే ఏంటంటే కేంద్రం నుంచి నిధులు బాగా రాబట్టాలి. ఇదే మంచి సమయం. అవును, ఎందుకంటే సమయపాలన అనేది ఎప్పుడో ఒకసారి రాదు. 20 సంవత్సరాలు వాజ్పేయి హయాంలో 25 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. అది ప్రతి 5 సంవత్సరాలకు వస్తుందని గ్యారెంటీ కూడా లేదు. కాబట్టి మన ఏపీ అనేది కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు ఉంటే అంత మొత్తం కేంద్రం నుంచి లాబట్టాలి. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు గత 10 ఏళ్లలో బీజేపీ వాళ్ళు చూపినటువంటి మన పైనటువంటి డిస్క్రిమినేషన్, ఆ డిస్క్రిమినేషన్ను ఇప్పుడు వాళ్ళ మీద మనము పెత్తనం చలాయించాలి. ఎందుకంటే రాబడి తీసుకురావాలి. ప్రతి పెట్టుబడి ప్రతి జిల్లాకి ఒక పెద్ద యూనివర్సిటీ కావచ్చు, ఒక పెద్ద సాఫ్ట్వేర్ పరిశ్రమలు కావచ్చు, కేవలం మా తెలుగుదేశం పార్టీ నితీష్ కుమార్ పార్టీ మీదే కేంద్రం ఆధారపడి ఉంది. కాబట్టి ఇది మంచి సమయం. అందులో చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా చాలా అనుభవశాలి, నరేంద్ర మోడీ కంటే అనుభవశాలి. కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి సమయం. ఇంక నెక్స్ట్ 4-5 ఇయర్స్ ఇంకా ఉంటారు. కాబట్టి ఎంత వీలైతే అంత రాష్ట్రానికి నిధులను తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని ముందడుగు వేయించాలి.